హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా టెర్రస్ పైన సెటప్ మీ అందరికీ తెలిసిందే కదా. ఇంకా దీన్ని అప్గ్రేడ్ చేసాం కూడా ఆల్రెడీ. ఆ ప్లాంట్స్ అట్లాగే కొన్ని ఫ్రిడ్జ్ బాక్సెస్ ఎక్స్ట్రా తెచ్చేసి ఇంకొన్ని ఫిషెస్ని అయితే పెంచేసాం. అట్లాగే ఈరోజు కొన్ని ఫిషెస్ని అయితే సేల్ చేయబోతున్నాం. ఇది మేము దీన్ని ఇప్పుడు దాకా ఏమి ఇన్కమ్ లాగా చూడలేదు, కాకపోతే మా దగ్గర కూడా ఎక్కువ అయిపోయినాయి. మాకు తెలిసిన పెట్ షాప్ అతను ఉన్నాడని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, తనకైతే నీడ్ ఉందని చెప్పాడు. మేము దీంట్లో అయితే ఒక 100 గప్పీస్ని అయితే సైడ్ చేసి అవి అయితే తనకి ఇచ్చేయబోతున్నాం. ఎంత రేటు ఏందనేది మాకు అంత ఐడియా లేదు. ఇస్తే తీసుకోవడం, లేకపోతే దానికి రీప్లేస్గా ఏదైనా బర్డ్స్ని కానీ ఏదైనా తేవడం జరిగిద్ది. చూపిస్తాను మీకు కూడా ఒకసారి. మా టెర్రస్ మీద మొత్తం అప్డేట్ ఇస్తాను, ఒకసారి చూడండి. చాలా అప్డేట్స్ అయితే వచ్చేసినాయి. ఇవన్నీ చూడండి. ఇవన్నీ సపరేట్ చేసి క్రాస్ బ్రీడ్ అయితే పెట్టేసామన్నమాట. ఇవన్నీ వీటికి వచ్చే పిల్లలు డిఫరెంట్గా వస్తాయి. ఇవి చూడండి, బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో ఇదంతా ఒక సెటప్. ఇది మేము తెప్పించామన్నమాట, ఇంపోర్టెడ్వి. ఈ వీటికి వచ్చే పిల్లల్ని క్రాస్ బ్రీడ్ చేపియాలి. దీంట్లో క్రాస్ బ్రీడ్ అయితే ఉంది ఆల్రెడీ. ఇది రేర్గా ఉంటాయి, ఇవి కూడా ట్రాన్స్పరెంట్ అనమాట ఫుల్గా. చూడండి, ఇది కాకుండా వేరేదనమాట. ఇవన్నీ కొత్తగా ఫ్రిడ్జ్ బాక్సెస్ తెచ్చి సెటప్ అయితే స్టార్ట్ చేసాం. వాటర్ కోసం అయితే బాదం లీవ్స్ అయితే దాంట్లో వదిలేసాం, అది ప్యూరిటీని ఇస్తాయి అనమాట. ఇది మీకు తెలిసిందే. పూలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇవన్నీ ఇంపోర్టెడ్వే. ఇవి పెయిరే 300 ఉండిద్ది. ఇవి మేము చాలా తక్కువే తెచ్చాం, కాకపోతే దీని యొక్క బ్రీడింగ్ బాగానే జరిగి మా దగ్గర ఎక్కువ నెంబర్ అయితే వచ్చేసింది అనమాట. దీంట్లో కూడా ఇక్కడ చూడండి, ఒక మేల్ చూడండి, చాలా సూపర్గా అయితే ఉంటుంది దీంట్లో. ఇవి పిల్లల్ని అయితే ఇచ్చిందనమాట. అవి చూడాలి అవి ఎలా వస్తాయి అనేది. తర్వాత దీంట్లో ఒక పేరు సెటప్ చేసాం. ఇవన్నీ అట్లాగే కొత్త కొత్త బ్రీడ్స్ కోసం అయితే ఇట్లా వదిలేసాం అనమాట. ఇక్కడ ఫ్లవర్ చూడండి ఎట్లా వచ్చిందో. ఈ బ్లాక్ గప్పీస్ ఇవి, ఈ యొక్క కదలికలకి మనకి కనబడదు. తర్వాత ఇవన్నీ సెటప్ చేస్తున్నాం చూడండి, ఈ రెండు. ఆ తర్వాత వీటిలో కూడా ఉన్నాయి. సన్ లైట్ డైరెక్ట్గా పడకూడదని చెప్పేసి ఇట్లా అయితే పెట్టేసాం. ఇవి కూడా ట్రాన్స్పరెంట్వే, కాకపోతే కోయిలో ఇవి. ఆ తర్వాత ఇవి బ్లడ్ వామ్స్ ఫుడ్. ఇవి తినడం వల్ల బాగా హెల్తీగా యాక్టివ్గా ఉంటాయి. వీటి యొక్క కలర్ కూడా బాగా గ్రోత్ అవుతూ ఉంటుంది. లైవ్ ఫుడ్ ఇవ్వడం చాలా మంచిది వీటికైతే. చూడండి అట్లా రిలీజ్ చేస్తున్నాము లేదా. అయితే తినేస్తున్నాయి అప్పుడే. ఫ్లవర్ కూడా వచ్చింది ఇక్కడ కూడా. మా యొక్క డ్రాగన్ ఫ్రూట్ చెట్టు మొన్న ఆ మధ్యలో అయితే ఒక మూడు కాయలను అయితే భయంకరంగా ఇచ్చేసింది. సూపర్గా అయితే ఉన్నాయి, చాలా తీయగా. తర్వాత కింద నుంచి ఇంకోటి అయితే వస్తుంది ఇప్పుడిప్పుడే. ఇది మాది ఎల్లోది, ఇప్పుడు దాకా అయితే రాలేదు. ఒకటి వచ్చిందిలే కానీ అది రాలిపోయింది. ఆ సైడ్కి ఇంకోటి చూడండి. ప్రజెంట్ దీనికి మళ్ళీ ఇంకో 2 వస్తున్నాయి, చూద్దాం. ఇవన్నీ లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా, అవన్నీ పెద్దవి అయితే అయిపోయినాయి. ఇవి ఎప్పుడు పెద్దవి అవుతాయని మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. పెద్ద అయిన తర్వాత వీటి యొక్క అదే ఫ్లవర్స్ కానీ పళ్ళు కానీ బాగా వస్తాయి. ఇక్కడ కూడా ఒక పెయిర్ ఉంది, ఇందులో కూడా చాలానే ఉన్నాయి. ఇవన్నీ క్రాస్ బీడ్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. ఇవి ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఇందులో అయితే ఎక్కువగా ఇస్తూ ఉంటాం. మిక్స్డ్ ఉన్నాయి అనమాట. ఇవన్నీ మీకు ఆల్రెడీ నేను చూపించాను. ఈ వాటర్ లెమన్ కాదు, స్వీట్ లెమన్ అయితే ఇంతకుముందు చూపించాను కదా. దీని యొక్క కాయలు చూడండి, ఇవి ఎల్లోగా అయిన తర్వాత మనం తినేయడానికి బాగుంటుంది అనమాట. స్నేక్ ప్లాంట్, అలాగే మా గులాబీ చెట్లు, ఇవన్నీ చూడండి చాలా పెద్ద పెద్దవి అయితే అయిపోయినాయి. ఇవి సపరేట్ చేసేస్తాం. ఇంకా గ్రౌండ్లో ఎక్కడైనా కానీ, లేకపోతే ఏం చేయాలో ఆలోచించాలి. ఇంక ఇది దీంట్లో కూడా మా ఫిషెస్ ఉన్నాయి. ఈ వాటర్ కూడా తగ్గించేసి దీంట్లో అన్నీ సపరేట్ చేసేసి దీన్ని అయితే సైడ్ చేయాలి. ఇన్ని వాటరు ఇంత అది అవసరం లేదు. ఇవి వేరే వాటిలో వేయడం కోసమే ఆ ఫ్రిడ్జ్ బాక్సెస్ని అయితే తెచ్చామన్నమాట. ఇవన్నీ కూరగాయ మొక్కలు.
ఇవి గోర్చిక్కుళ్ళు, తర్వాత కాకరకాయ, క్యాబేజీ, మిర్చి, టమాటా, అలాగే వంకాయ అవన్నీ అయితే ఆ సైడ్ వేసాను. నేను బెండకాయ విత్తనాలు కూడా తెచ్చాను, అవి ఒక సైడ్ చేసి అవి వేసేయాలన్నమాట. ఇది కొత్తగా సెటప్ చేసాము ఈ ట్యాంక్ని కూడా. ఇంకా ఇప్పుడు దాకా ఏమీ రిలీజ్ చేయలేదు. వాటర్ మీద వచ్చేసారు ఒక లేయర్ లాగా వచ్చింది. అవన్నీ రిమూవ్ చేసేసి కొన్ని ఫ్రెష్ వాటర్ వచ్చేటట్టు కొన్ని లీవ్స్ వేసి దాని యొక్క కలర్ని చేంజ్ చేస్తాం అనమాట. తర్వాత దీంట్లో కూడా ఉన్నాయి, ఇవి కూడా మిక్స్డ్ కలర్సే. దీంట్లో కూడా ఒక సెటప్ ఉంది. అంటే ఇవి మనం డైరెక్ట్గా చూడడానికి అట్లా క్లియర్గా కనబడేటట్టు అయితే మేము ఉంచామన్నమాట. ఎందుకంటే వాటి వాటర్ వేరే కలర్స్లో ఉండిద్ది, అది వాటి హెల్త్ కోసం అని చెప్పేసి అది చూపించడానికి కూడా అంత బాగుండదు. ఆ తర్వాత మేము ట్రాన్స్పరెంట్ గ్లాస్లో కూడా ఏం పెట్టాం కాబట్టి మనం చూపించలేము. అందుకనే నేను ఎక్కువగా వీడియోస్ అయితే తీయనమాట. కాకపోతే వాటి గ్రోత్ అలాగే వాటి యొక్క క్వాంటిటీ అయితే ఎప్పుడు పెరుగుతూనే ఉండిద్ది. వేరే మనం సేల్ చేసుకోవచ్చు అనమాట. ఇవి అయితే బ్రీడింగ్కి చాలా బాగుంటాయి. అలాగే దీన్ని ఒక బిజినెస్ టైప్లో కూడా చాలామంది చేస్తారు, అలా కూడా సెటప్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అది నేను ఇక్కడ నుంచి ఒక తీసుకున్న తర్వాత అవన్నీ వాళ్ళకి సేల్ చేస్తాను కదా, అదంతా ఇంకా నెక్స్ట్ వీడియోలో తీస్తాను. అక్కడ వాళ్ళకి ఇచ్చేసి తీసుకుంటే మనీ తీసుకుందాం, లేకపోతే ఏదైనా బర్డ్స్ అయితే తెద్దాం. థ్యాంక్ యూ.